దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా పరలోకపు రాజా, నీ బంగారమైన పాదములకే మరొకసారి వెరలేని వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. ఈ దిన సకల ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నింపినందుకు మీకు వందనం చెల్లించుకుంటూ, అయ్యా వాక్యం చెప్పుచుండగా నాకు నోటికి నోరుగా ఉండి మీరే మీ మంచి పరలోక జ్ఞానంతో నన్ను నింపమని ప్రార్థిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామమున బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 11వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 3వ అధ్యాయము 11వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాము. యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపించును. మన పరిశుద్ధమైన వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. మరి చూడండి, కొంతమంది యథార్థంగా ఉంటారు కదండి, కొంతమంది బుద్ధిగా ఉంటారు, కొంతమంది మంచి జ్ఞానంతో ఉంటారు. అంటే ఏమి చేయాలో అనేసి వారి ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. మరి మన పరిశుద్ధమైన వాక్యం ఏం సెలవిస్తుందనంటే, యథార్థుల యథార్థత వారికి త్రోవ చూపించును. చూడండి, కొంతమంది న్యాయంగా ఉంటారు. ఆ న్యాయంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే, వారి జీవితంలో ఏదన్నా అనుకోవాలి అంటే, ఏదన్నా కావాలి అంటే, అది దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు అది నిజంగా కరెక్ట్గా అది వాళ్ళకి అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, దేవా నాకు ఈ గవర్నమెంట్ జాబే కావాలి, లేకుంటే ఆ ఆఫీస్లో మంచిగా ఉంది దేవా, నాకు అలాంటి జాబ్ అయితేనే నాకు కరెక్ట్గా సెట్ అవుతుంది, నాకు ఆ జాబ్ ఇప్పి ప్రభువా అనేసి మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కొన్ని సంవత్సరాలు కానీ కొన్ని నెలలు కానీ మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. అనుకోకుండా మనకు ఒక్కసారి మనం అనుకున్నది మనకు కావాలన్నది మనకు దొరికినప్పుడు మనకు ఎంత సంతోషం కలుగుతుంది కదండి. మన హృదయానికి ఎంతో ఆనందము, ఎంతో సంతోషం కలుగుతుంది. అది ఎందుకు కలిగిందనంటే, మన యథార్థత ఏంటన్నది దేవునికి తెలిసిపోతుంది. కాబట్టి అది నా బిడ్డ ఇది కోరుకుంటుంది, నా బిడ్డకి ఇది ఇవ్వాలి అనేసి యేసయ్య మన ఆకాశంలో నుండి పరలోకంలో నుండి చూచి మనకు ఆ సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు. మరి కొంతమంది పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, కొంతమంది పిల్లలు బుద్ధిగా ఉంటారు. మరి ఆ రీతిగా ఉన్నప్పుడు మనము ఎంతమందినో అంతమంది పిల్లలు గమనిస్తూ ఉంటాం కదండి. ఆ రీతిగా కొంతమంది అరే మా బాబు ఈ రీతిగా చేయడండి, మా చిన్న బాబు అయితే ఆ రీతిగా చేయడం, మా పెద్ద బాబు అయితే ఈ రీతిగా చేస్తాడు అనేసి మనకు ఆ పాప ఇట్లా చేస్తుంది, చిన్న పాప అయితే ఇలా చేయదు అనేసి మనం ఒక్కొక్క మాట మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే వారి ప్రవర్తన ఏంటి అని మనం చిన్నప్పుడు చూస్తాం కాబట్టి మనకు ఆ రీతిగా మనము ఆ రీతిగా గుర్తుపట్టిపోతాం. అదే రీతిగా దేవుడు కూడా మరి ఏ బిడ్డ నా దేవుని సన్నిధానానికి నా సన్నిధానానికి వచ్చినప్పుడు ఏ బిడ్డ మరి యథార్థవంతంగా ఉంటుంది, ఏ బిడ్డ నాకు ఇష్టంగా ప్రార్థన చేస్తుంది, ఏ బిడ్డ నాకు ఇష్టంగా పాటలు పాడుతుంది, ఏ బిడ్డ నాకు ఇష్టానుసారంగా జీవిస్తుంది అనేసి యేసయ్య మన ప్రవర్తన ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు, ప్రతిదీ చూస్తూ ఉంటాడు. చూసినప్పుడు మనకు కావలసింది అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, ఒక పేదవాడు ఒక స్కూల్కు వచ్చాడంట. అంటే పిచ్చిగా వెంట్రుకలు పెద్దగా పెరుగు చినిగిపోయిన బట్టలు వేసుకొని స్కూల్కి వచ్చాడంట. వచ్చి మరి ఒక్కొక్క క్లాసు గమనిస్తూ ఉంటుంటే ఒక క్లాస్లో ఆగి మరి ఈ టీచర్ లెసన్ ఏ రీతిగా చెబుతుంది, ఏ రీతిగా వింటుంది, ఏ రీతిగా పిల్లలకు అర్థమయ్యేలాగా చెబుతుంది అనేసి ఆ టీచర్ను మరి గమనిస్తూ ఉన్నాడంట. ఆమెకు తెలియకుండా ఆమెకు చూస్తూ ఉన్నాడంట. అయితే గమనిస్తూ ఉన్నప్పుడు మరి ఆ టీచరు మరి పిల్లలను చక్కగా లెసన్ చెప్పడం కానీ, రాసిన నోట్స్ను చక్కగా హోంవర్క్ చూడడం కానీ, మంచి మార్క్స్ వేయడం కానీ, పిల్లలను మరి క్రమశిక్షణలో కూర్చోబెట్టడం కానీ, మరి ఏ రీతిగా పిల్లలు అల్లరి చేస్తున్నారు, ఏ బిడ్డలు చక్కగా చదువుతున్నారు అనేసి అన్ని గమనిస్తూ ఉందంట. గమనిస్తూ ఉంటుంటే సడన్లీగా అటు విండో కానీ డోర్ కానీ చూసేసరికి మరి అక్కడ ఒక పిచ్చివాడు అక్కడ కనిపిస్తూ ఉన్నాడంట. మీరు ఎందుకు ఇక్కడ నిలబడ్డారు, ఇక్కడ క్లాస్ నడుస్తుంది, పిల్లలు చూసి మిమ్మల్ని చూసి భయపడుతున్నారు, మీరు బయటికి వెళ్ళండి, మీరు ఇక్కడికి రావద్దు అనేసి మరి అన్నదంట. మరి అన్నప్పుడు లేదమ్మా నేను ఎందుకు రాలేదు, నేను పిల్లలను చూస్తున్నాను, స్కూల్ను చూస్తున్నాను, ఏ రీతిగా ఉందనేసి మరి ఆ భిక్షవాడు చెప్తున్నాడంట, పిచ్చివాడు చెప్తున్నప్పుడు మరి ఏ రీతిగానైతే మరి ఆ క్లాస్లో చెప్పిందో, ఏ రీతిగా టీచర్ క్లాసులో పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పుతుందో ఆ గమనించిన ఆ పిచ్చివాడు ఆ భిక్షవాడు ఎవరో కాదండి, మన స్కూల్ ప్రిన్సిపల్ అంట. మరి చూడండి, మారు వేషంలో వచ్చి మరి ఏ టీచర్ ఏ రీతిగా చెప్పుతుంది, ఏ స్టూడెంట్ ఏ రీతిగా ఉన్నారు, మరి పిల్లల్ని ఏ రీతిగా చూస్తుంది అనేసి ఆ మారు వేషంలో వచ్చి ఆ ప్రిన్సిపల్ అన్ని గమనిస్తూ ఉన్నాడంట.
చూడండి, మన యేసయ్య కూడా మరి మన మారు వేషంలో వచ్చి మనల్ని చూస్తూ ఉంటాడు, మనం గమనిస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం, ఆ యేసయ్య నన్ను ఏం చూడట్లేదులే, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతా, నా ఇష్టానుసారంగా నేను ఉంటా అనేసి మన ఆలోచనతో మనము ఉంటాము. కానీ ఆ రీతిగా కాదండి. మరి దేవుడికి ఇష్టానుసారంగా మనం ఉన్నట్లయితే, దేవుని చిత్తానుసారంగా మనం ఉన్నట్లయితే, మనం అడిగిన దానికంటే, అడిగి ఊహించిన దానికంటే దేవుడు మనకు అత్యధికంగా ఆశీర్వదిస్తా అనేసి అంటున్నాడు. మరి దేవుడు చూడండి, దేవుని చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే దేవుడు ఎన్నో మేలులు మనకు చేస్తాడు. చూడండి, అదే రీతిగా మరి యథార్థవంతుల యథార్థత దేవుడు వారికి త్రోవ చూపించును అనేసి అంటున్నాడు. మరి చూడండి, మరి కయ్యూను హేబేలు కూడా చూడండి, ఆ కాలంలో మరి ఇద్దరు అర్పణలు తీసుకొచ్చినారు. మరి దేవుడు ఎవరి అర్పణ మరి ఇష్టపడ్డాడండి? హేబేలు అర్పణను ఇష్టపడ్డాడు. ఎందుకంటే హేబేలు దేవునికి ఇష్టమైన అర్పణను సమర్పించినాడు. తొలిచూలి దాన్ని తీసుకొచ్చి మరి దేవునికి సమర్పించినాడు. ఆ రీతిగా సమర్పించినప్పుడు దేవుని ఆ హేబేలు ప్రార్థన మరి దేవుడు విన్నాడు. దేవుడు విని ఆ హేబేలు ప్రార్థనను మరి ఆయన మొరను ఆలకించినాడు. మరి చూడండి, మనము కూడా యథార్థవంతంగా ఉండి దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించి మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాల పట్ల తప్పకుండా ఒక త్రోవ చూపిస్తా అంటున్నాడు. త్రోవ చూపిస్తాడు, న్యాయాన్ని అనుగ్రహిస్తాడు, తగిన సహాయాన్ని తగిన సమయంలో మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ వాక్యమును మన ఆత్మల నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना,